మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. మా మైనార్టీ గురుకులనే కాదు, గురుకుల ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్ ఇచ్చిన సంతోషం కన్నా టైమింగ్స్ విషయంలో ఎన్నో సమస్యల మధ్య నైట్ డ్యూటీస్ చేస్తూ ఉన్నారు. మెయిన్ బాలికలకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి, మహిళా ఉపాధ్యాయులు ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు. ఈ సమస్యల పైన మరియు టైమింగ్స్ పైన శ్రద్ధ పెట్టాలని ప్రత్యేకంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఓకే, మీరేం చెప్తారు మేడం? ఎక్కడి నుంచి వచ్చారు? మొన్నటి వరకు ఏముండే, ఇప్పుడు ఏం ప్రమోషన్ వచ్చింది? గవర్నమెంట్ డిసిషన్ తోటి హ్యాపీయా? అవును, నేను మొన్నటి వరకు ఎల్పి తెలుగు ఉండే, నేను గజ్వెల్ మండల్ నుంచి వచ్చాను. ఎల్పి తెలుగు ఉండే, ఇప్పుడు ఎస్ఏగా ప్రమోషన్ వచ్చింది తెలుగుగా. చాలా సంతోషంగా ఉంది సార్. మేము 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆశలు నెరవేరినాయి. నేను హై స్కూల్లోనే చేస్తాను కానీ ఎల్పీగానే చేసిన. ఎస్ఏగా పొందినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. వెరీ హ్యాపీ ఉన్నాం మేమందరం. ఇంకా కొద్దిమంది ఉన్నారు మాట్లాడిన జిల్లా